యాకోబు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదవండి. జేమ్స్ చాప్టర్ 2 verse 13. కనికరము చూపని వాడు గుర్తుపెట్టుకోండి, ఇది క్రైస్తవుల గురించే. కనికరము లేని తీర్పు పొందును. కనికరము లేని తీర్పు పొందును. ఇంగ్లీష్ లో న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ లో ఇలాగుంటుంది. ఇట్ సేస్ దేర్ విల్ బి నో మర్సీ ఫర్ దోస్ హూ హావ్ నాట్ షోన్ మర్సీ టు అదర్స్. ఇతరులకు కనికరం చూపని వారికి కనికరమే ఉండదు. బట్ ఇఫ్ యు హావ్ బీన్ మర్సిఫుల్, గాడ్ విల్ బి మర్సిఫుల్ వెన్ హీ జడ్జెస్ యు. నువ్వు కనికరం చూపిస్తే ఆయన నిన్ను తీర్పు తీర్చినప్పుడు దేవుడు కనికరం చూపిస్తాడు నీకు. హల్లెలూయా. కొన్నిసార్లు మనం వేరే వాళ్ళ జీవితాలని చూసినప్పుడు ఎవరన్నా పడిపోయారు అనుకోండి, when they fall, something bad happens in their life. వాళ్ళ జీవితంలో ఏదైనా చెడు జరిగినప్పుడు sometimes Christians are the first ones to judge them. You don't even know what happened in their life. వాళ్ళ జీవితంలో ఏం జరిగిందో కూడా మీకు తెలియదు. But you are quick with commentary. త్వరగా మనం తీర్పు తీర్చేస్తాం. Be slow to speak. మాట్లాడకు నిదానించాలి. Be slow to speak when somebody falls. ఎవరైనా పడిపోయినప్పుడు మాట్లాడుటకు నిదానించాలి. Be slow to speak when somebody is going through a hard time in their life. వారి జీవితాల్లో కష్టాల గుండా వెళ్తున్నప్పుడు తీర్పు తీర్చడం నిదానంగా ఉండాలి. Be slow to speak about them, but be quick to pray for them.